అకామిడేషను, ఎగ్జామ్ కోచింగ్, ఫిజికల్ కోచింగ్ ఫ్రీగా ఉంటుంది. అకామిడేషన్, ఎగ్జామ్ కోచింగ్, ఫిజికల్ కోచింగ్ ఫ్రీగా ఇస్తాము. ఏ పోస్టుల కంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, అస్సాం రైఫిల్, రైల్వే పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, లోకల్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, ఆర్ఓ, రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్, విధి విధాన మిలిటరీలో కోచింగ్ ఇస్తాం. అర్థమైందా? మీకు ఫ్రీగా ఇస్తాం. అకామిడేషన్ ఇచ్చి ఎగ్జామ్ కోచింగ్, ఫిజికల్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఎందుకంటే మీకు తెలియదు, మీకు అవగాహన అనేది మీకు కల్పిస్తాం. ఎందుకంటే డిఫెన్స్ అంటే తెలియదు, ఆర్మీ అంటే ఏం తెలియదు, మీకు అవగాహన ఇస్తాం. అర్థమైందా? మీరు బాగా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఫ్రీగా కోచింగ్ తీసుకొని జాబ్ తెచ్చుకొని పోవచ్చు. మంచి లైఫ్ ఉంటుంది. శాలరీస్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ చాలా బాగుంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఢిల్లీలో కానీ, లేదంటే బొంబాయిలో కానీ, లేదంటే గోవా ఇట్లా డ్యూటీలు వేస్తారు. ఎక్కడికైనా వేయచ్చు. బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ ఇలాంటి దగ్గర. అర్థమైందా? శాలరీస్ కూడా చాలా బాగుంటుంది. అర్థమైందా? శాలరీస్ కూడా మినిమం 15 నుంచి 60,000 ఉంటుంది. అర్థమైందా? కానీ ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చినారో మేము అవగాహన అనేది కల్పిస్తున్నాం. మీకు తెలియదు. ఈరోజు మీరు మంచి పని చేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చింటే మీ హైట్ ఏమి, మీ మెజర్మెంట్ ఏమి, మీ విధానాలు ఏమి అన్ని క్లారిటీగా ఇచ్చినాం కదా. ఎవరికైనా అర్థం కాలేదా? అర్థమైంది కదా. ఆ విధంగా మీరు 10th కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా అనేది. కానీ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఎంపీసీనే తీసుకోండి. అర్థమైందా? 100% ఎంపీసీ తీసుకోండి. సిఈసి, హెచ్ఈసి ఇవేవి తీసుకోవద్దండి. మనం ఎన్డీఏ కానీ ఇంకోటి కానీ మనం వెళ్ళొచ్చు. అర్థమైందా? ఎంపీసీ తీసుకోండి ఓన్లీ. అర్థమైందా? ఆ తర్వాత మీరు ఫ్యూచర్లో ఏమేమి చేయాలా ఏ కథ డిసైడ్ చేసుకోవాలా. అరే నేను ఇప్పుడు 10th కంప్లీట్ అయిన తర్వాత నేను కానిస్టేబుల్కి వెళ్ళాలా, లేకుంటే ఎస్ఐకి వెళ్ళాలా, లేదంటే సిఆర్పి పోలీస్కి వెళ్ళాలా, లేదంటే రైల్వే పోలీస్కి వెళ్ళాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలా. అర్థమైందా? ఊరికే ఏడో లేప ఎక్కడో హై స్కూల్లో చదువుకున్నాము అక్కడే ఉన్నాం అనుకోకూడదు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోకి వచ్చినారు, మీకు విధానాలుగా మేడం చెప్పింటారు, సారోలు చెప్పింటారు, అన్ని మీకు క్లారిటీగా అర్థమైంది కదా. మీ హైట్ ఏమి, మీ వైట్ ఏమి, తర్వాత సీబోర్డు, లాంగ్ సైట్, కలర్ బ్లైండ్నెస్, నాగ్ని ఇలాంటివన్నీ చెకింగ్ చేస్తారు. ఫిజికల్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉందా లేదా అనేది మీకు చెక్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చింటారు. అర్థమైంది కదా. మీ ఇంటికి పోయిన తర్వాత మీ పేరెంట్స్ దగ్గర సో దాంట్లో మొత్తం అంతా లిస్ట్ అంతా ఉంటాయి, ఏ పోస్టులు ఏం కథ అనేది. ఆ విధంగా చూసుకొని మీ పేరెంట్స్ చెప్పండి. అర్థమైందా? ఏమన్నా అర్థం కాకుంటే మీరు అడగండి ఇప్పుడే కానీ. అర్థమైందా? ఇప్పుడు ఇది కైరేవ్ అనే పాప ఎవరు చెప్పు. మీ ఊర్లో నాగమణి అనే అమ్మాయి పోయింది, బోయలు పాప. కావాలంటే కనుక్కో పోయి. అతను వాళ్ళ ఆయన పేరు ఏం కథో కనుక్కో. బోయలు పాప నాగమణి అని మన దగ్గర నుంచి ఇప్పుడు 5 years అయింది ఉద్యోగాన్ని పోయి. ఆ పాపకి 1 lakh శాలరీ. ఎంత? 1 lakh శాలరీ. అర్థమైందా? కైరేవు కనుక్కో. అర్థమైనా? కూర్చో. పిల్లలపల్లి ఎవరు? పిల్లలపల్లి మీ ఊర్లో నరసింహారెడ్డి అనే ఉప్పిలో ఒక అబ్బాయి పోయినాడు. నరసింహారెడ్డి, ఆ తర్వాత హనుమంతరెడ్డి, నరసింహారెడ్డి, హనుమంతరెడ్డి, బాబును, నాగరాజు, 4 పిల్లలు జాబ్ పోయినారు మీ విలేజ్ లో. నువ్వు పోయిన తర్వాత కనుక్కో. అర్థమైందా? కనుక్కొని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు. అర్థమైంది కదా. ఇబ్బంది ఏం లేదా, అలాంటి ప్రాబ్లం ఏముండదు. అర్థం. మంచి ట్రైనింగ్ తీసుకొని కష్టపడి జాబ్కి వెళ్ళండి. ఓకే, అర్థమైందా? మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా? నో ప్రాబ్లం కదా. ఓకే. ఆ బ్రెడ్ ఉంటే చెప్ప, ఒక్కొక్కరికి పిల్లలకి ఇద్దాం. బ్రెడ్ తీసుకురా, బ్రెడ్ జ్యూస్ 2 తీసుకురా. నీకేమైనా డౌట్ ఉందా? ఏం పేరు నీ పేరు? చరణ్. ఏ ఊరు? కుందూరు పక్కన పల్లె. ఓకే. ఇంట్రెస్టెడ్ తో ఇప్పుడు డిసైడ్ కాదు, హైట్ వెయిట్ ఉన్నావు, ఏ జాబ్కి వెళ్ళాలనేది డిసైడ్ అయ్యి ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే, నో ప్రాబ్లం. అర్థమైందా? జాబ్కి వెళ్ళి ఓకే.
నీ పేరు ఏం పేరు? ఏ విలేజ్? అప్లేపల్లి. అప్లేపల్లిలో కూడా ఒక బాయ్ అయిపోయినా అనుకుంటా, నాకు మనసుకు లేదు పేరు. జాబ్ పోయినాడు అప్లేపల్లి. అక్కడ పక్కన విలేజ్ ఏ ఊరుంది? కుందుర్పి సార్. ఆ. కుందుర్పి, మాంతపురం, కరిగేపల్లి, శనగల్లు. ఓకే. అప్లేపల్లిలోనే ఎవరు పోయినారు ఒక అబ్బాయి. సరేనా, నువ్వు బాగా ఇంట్రెస్టెడ్ చేసుకో, బాగున్నావు ఫిజిక్ గా, సరేనా? అర్థమైందా? డిసైడ్ చేసుకో దేనికి పోవాలనేది. ఓకే, గుడ్ గుడ్. ఇక జ్యూస్ అట్లా జ్యూస్ మళ్ళీ గుడ్. ఇంకా తీసుకోండి, తీసుకోండి, తీసుకో. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇయ్యాలి అందులో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇయ్యాల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్. థ్యాంక్ యూ. బాబు ఇంకా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా బాబు. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.